అందరూ నమస్తే. కాంగ్రెస్లో టిట్ ఫర్ టాట్ పైన ఒక పెద్ద చర్చ నడుస్తుంది. టిట్ ఫర్ టాట్ అంటే ఏంటంటే రేవంత్కు ఎసరు పెట్టడానికే ఒక స్కెచ్ వేసారు. దానిలో ఒక పెద్ద మనిషి గోవా పోయి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి మీటింగ్ పెట్టినని ఒకటి. రెండోది ఏంటంటే ఈ మధ్య మొన్న బట్టి విక్రమార్క ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మేము కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళందరినీ మేము మళ్ళీ ఆహ్వానిస్తున్నాం, గర్వాపసి మేము తీసుకుంటున్నామని. అదొక పెద్ద సంచలనమైన స్టేట్మెంట్ అది నిజానికి. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు గర్వాపసి అని ఓపెన్ చేసిన అవసరం లేదు, వాళ్ళే రావాలి. వచ్చేవాళ్ళు వచ్చారు, కాంగ్రెస్లోకి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. కానీ గర్వాపసి మేము డోర్లు ఓపెన్ చేస్తున్నామని ఆయనతో తీర్మానం చెప్పించింది. అదంతా మీనాక్షి నటరాజన్ స్కెచ్. ఢిల్లీ గోవా పోయిందేమో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయి అక్కడ మీటింగ్ పెట్టిండు అని. దీని వెనుక మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందు నడిపిస్తున్నాడు అనేది ఇంకొక పెద్ద చర్చ. ఇప్పుడు ఎమ్మెల్యేల విషయంలో కూడా, ఎమ్మెల్యేల పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కూడా రేవంత్ రెడ్డి వర్గం ఏమో వీళ్ళు మా పార్టీలో చేరలేదు అంటున్నారు. ఇక్కడ వస్తే పిసిసి చీఫ్ ఏమో మా పార్టీ వెళ్ళేయాలి అంటున్నాడు. మా పార్టీ వాళ్ళే. సరే ఇప్పుడు మాట మార్చి కొద్దిగా అటు ఇటు అవుతుండు, కానీ ఆయన ఒరిజినల్ టాకు పార్టీలో చేరినరు వాళ్ళు మా పార్టీ వాళ్ళే, మా పార్టీ అభివృద్ధి చూసి వచ్చి చేరినరు అని చెప్పిండు ఆయన. అభివృద్ధి చూసి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల అమలు తీరు అవన్నీ చూసి చేరినని రీసెంట్గా కూడా చెప్పిండు ఆయన. అసలు ఏం జరుగుతుంది, ఈ గోవాలో ఏం జరిగింది, అసలు ఈ ఉత్తమ్ బట్టి ప్లాన్ ఏంది, ఇవన్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది కాంగ్రెస్లో. అన్ని విషయాలు ఇదే మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఇష్యూల అటు పాలిటిక్స్ కావచ్చు, మిమ్మల్ని చైతన్యపరచడం మా డ్యూటీ. పాలిటిక్స్ ఏం జరుగుతుందో కూడా మీకు చెప్పాలి, అందుకే ఈ వార్త చేస్తున్నాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. ఈ మధ్య కాంగ్రెస్లో కంటిన్యూగా జరుగుతున్న చర్చ ఏంది అంటే, ఒకటి రేవంత్, సేమ్ టైం మిగతా వాళ్ళంతా ఒక స్ట్రాటజీతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. రేవంత్ ఒక స్ట్రాటజీతో ఉన్నాడు, ఆయన స్ట్రాటజీ ఆయనకు ఉంది. హైకమాండ్ ఎందుకు మీనాక్షి నటరాజన్ పెట్టినరు, లేకపోతే హైకమాండ్ ఎందుకు ఈయనకు అపాయింట్మెంట్ ఇస్తలేదు, లేకపోతే అప్పుడప్పుడు ఈయనకు వ్యతిరేక పవనాలు ఎందుకు వీస్తున్నాయి, ఎందుకు వ్యతిరేకంగా అప్పుడప్పుడు పార్టీలోనే జరుగుతుంది. రేవంత్ రెడ్డిని కూడా నీకే బాహ్య శత్రువులు కాదు, అంతర్గత శత్రువులే ఎక్కువ ఉబలాట పడుతున్నట్టుగా ఇవన్నీ పరిణామాలంతా చూస్తుంటే కనిపిస్తుంది మనకు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే రేవంత్ రెడ్డిని దింపడం అంటే టీడీపీ బ్యాచ్ని పక్క జరపడం. టీడీపీ బ్యాచ్ ఎప్పటికైనా ఉండదు కాంగ్రెస్లో. ఇది ఎప్పటి నుంచి ఉన్న చర్చనే. రేవంత్ రెడ్డి కూడా ఏదో రోజు ముఖ్యమంత్రి ఎప్పుడు దింపితే అప్పుడే హాంపట్, ఆయన టీడీపీ పోతాడో బీజేపీ పోతాడో ఎటు పోతాడో. ఈ కాంగ్రెస్ మ్యాన్ కాదు, ఆయన వర్గం ఏది కాంగ్రెస్లో ఉండరు. వాళ్ళంతా కొంత బీజేపీతో కొంత టీడీపీతో అటు ఇటు ఉన్నారు అనేది ఒక పెద్ద చర్చ ఉంది. అదంతా అనుమానాలు. ఇవన్నీ ఈ అనుమానాలు ఢిల్లీ దాకా ఉన్నాయి. ఇది వ్యవహారం ఇట్లా ఉంది, కరెక్ట్గా లేదు ఇది. ఎందుకంటే రేవంత్ రెడ్డి వ్యవహారమే కదా. ఢిల్లీ పోయి బీజేపీలను కలిసి ఏం మాట్లాడతారో తెలియదు. ఇక్కడ పొగడతలు, మోడీని పొగడతలు, లేకపోతే ఇక్కడ బీజేపీలో ఉన్న కొంతమంది ఎంపీలు రేవంత్ను ఓన్ చేసుకోవడము, రేవంత్ వాళ్ళను ఓన్ చేసుకోవడము, వాళ్ళని రక్షించడము ఆపదలు వచ్చినప్పుడు, రేవంత్ను రక్షించడానికి వాళ్ళు ప్రయత్నం చేయడము ఆపద వచ్చినప్పుడు, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పటికైనా ఈ బ్యాచ్ అనేది కాదు అనేది వాళ్ళకి తెలుసు. అందుకే ఈ గోవా మీటింగ్ జరిగింది ఒకటి. ఈ గోవా మీటింగ్లో రేవంత్కు చిక్కకుండా గోవాలో మీటింగ్ పెట్టిండ్రు అనేది ఒక ప్లాను. అసలు అనుకూల ఎమ్మెల్యేలతోన అంటే పార్టీకి అనుకూలమైన ఎమ్మెల్యేలు చాలామంది, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఏం లేరు ఎమ్మెల్యేలు. మా సొంత జిల్లాలోనే రేవంత్ రెడ్డి ఇంకెవరు లేరు. అట్లాంటి పరిస్థితుల్లో రేవంత్ కుర్చీ కదలికల మీద ఇప్పటి నుంచి స్కెచ్ చేసిండ్రా, అందరినీ గోవా తీసుకుపోయి మాట్లాడాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడు పాత కాంగ్రెస్ వాళ్ళని అందరిని తీసుకొచ్చి పార్టీలో చేర్పించాల్సిన అవసరం ఏముంది, చెక్ పెట్టడానికి రేవంత్కి చెక్ పెట్టడానికి ఇదంతా జరుగుతుందా, లేకపోతే రేవంత్ వెనుక పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు అని చెప్పడం వెనుక వాళ్ళ మీద అనర్హత బయటపడాలి. వాళ్ళు ఎప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారు, వాళ్ళు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు, వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాదు. వాళ్ళు కాంగ్రెస్లో చేరమన్నా చేరలేదన్నా రేపు మళ్ళీ బై ఎలక్షన్ వచ్చినా, బై ఎలక్షన్లో వాళ్ళు గెలిచినా ఓడిపోయినా వాళ్ళు రేవంత్ మనుషులు అనేది కాంగ్రెస్ బాగా నమ్ముతుంది. అందుకే దీనిలో రకరకాల సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు గోవాలో జరిగిన దాని వెనుక కూడా ఉత్తమ్ బట్టి మహేష్ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో ఈ రేవంత్ను ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఒక స్కెచ్, హైకమాండ్ స్కెచ్. ఇది మీనాక్షి నటరాజన్కి తెలిసి ఇదంతా జరుగుతుందని. ఈ మధ్య చాలా పరిణామాలు జరిగినాయి. ఎట్లా మీనాక్షి నటరాజన్ పాదయాత్రనే చేసింది ఏకంగా, ఆమె పాదయాత్రనే. సరే మళ్ళీ పరిస్థితులు అటు ఇటు ఉన్నప్పుడు ఇది పిసిసి పాదయాత్ర అన్నారు, కానీ మళ్ళీ దానిలో మీనాక్షి నటరాజన్ పాదయాత్రనే కనిపించింది. ఇప్పుడు వాహనాలన్నీ ఆగినట్టున్నాయి, మళ్ళీ స్టార్ట్ చేసేటట్టున్నారు పాదయాత్ర.
మొన్న ఈ మీటింగ్ నిజామాబాద్ మీటింగ్ కూడా నిజామాబాద్లో కామారెడ్డిలో వీళ్ళు పెట్టే మీటింగ్ ఎందుకు స్ట్రక్ అయింది? వర్షం వల్ల కాదు. కామారెడ్డి మీటింగ్ కూడా రేవంత్తో సంబంధం లేకుండా ఒక బీసీ మీటింగ్ పెట్టాలని ప్లాన్ చేసిండ్రు. ఒకటి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభ పెట్టాలని. ఆ విషయం తెలిసిన తర్వాత అసలు దానికి బీసీ చీఫ్ ముందు ఒక సూచన పరంగా మాట అయిపోయినట రేవంత్ రెడ్డికి. సంవత్సరం అవుతుంది కదా నేను పీసీ చీఫ్ అయ్యి ఒక మీటింగ్ పెట్టుకోవాలా అంటే ఏముంటుంది పెట్టుకోలే అని ఆయన కూడా ఏమనలేదు. అయితే అదే నిజామాబాద్లో చిన్నగా పెట్టుకుంటాడేమో అనుకుంటే దాన్ని ఏకంగా కామారెడ్డి తీసుకుపోయి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కిందకి టర్న్ చేసినారు. చేసే వరకు ఈయన కేసీ వేణుగోపాల్తో మాట్లాడి కేసీ వేణుగోపాల్కి ఈయనకు మంచి టర్మ్స్ ఉన్నాయి, బాగా మంచి టర్మ్స్ ఉన్నాయి. కేసీ వేణుగోపాల్కు విటమిన్ ఎమ్ ఆయనకు చాలా ఇష్టం. విటమిన్ ఎమ్ కావాలి ఆయనకి. ఆ విటమిన్ ఎమ్ ఇక్కడ ఉన్న డాక్టర్లు బాగా అందిస్తున్నారంట. అందుకని వాళ్ళకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఆ రిలేషన్స్తోన ఆ కామారెడ్డి మీటింగ్ను క్యాన్సిల్ చేయించారు. పోస్ట్పోన్ కూడా కాదు, అది క్యాన్సిల్ ఆల్మోస్ట్. లేకపోతే ఆడ వానబడేది తెలియదా వీళ్ళకు? కామారెడ్డిలో ఆడ వరద వచ్చిన తర్వాత ప్రకటించిన మీటింగ్ అది. వరద వచ్చిన తర్వాత పెట్టిన మీటింగు ఇప్పుడు వానలు పడుతున్నాయా? ఇప్పుడు వాళ్ళకి తెలుసా ఆల్రెడీ విషయాలన్నీ కూడా. 15 తారీఖు నాడు వాతావరణ శాఖ కూడా 15 తారీఖు నాడు వర్షం పడతాయని ఇయ్యలే. మొన్న ఇచ్చారు 9 నుంచి 12 వరకు 13 వరకు ఇచ్చారు తప్ప 15 తారీఖు ఇయ్యలే. ఇదంతా కూడా టిట్ ఫర్ ట్యాట్ స్టోరీ అనమాట. ఇట్లా ప్రతి ఒక్కటి ఇప్పుడు టీడీపీ వాళ్ళను ఖాళీ చేయించాలి ముందు. ఇక్కడ టీడీపీ వాళ్ళు ఎప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు కాలేరు. వాళ్ళంతా కేవలం పదవుల కోసమే ఉన్నారు. వీళ్ళంతా రేవంత్ బ్యాచ్లు. రేవంత్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళంతా రేవంత్ వెనుక ఉంటారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు తీసుకొస్తే కాంగ్రెస్ సీనియర్లు వాళ్ళంతా రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ పార్టీ వీడినరు అనేది ఒక కాంగ్రెస్లో చర్చ ఉంది. రేవంత్ రెడ్డి పనితీరు వల్ల, రేవంత్ రెడ్డి వ్యవహారంతోనే వాళ్ళంతా పోయినరు. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా వెనుపోటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ పట్టుకొచ్చేస్తే మనమే పొమ్మను లేక పొగబెట్టవచ్చు. వాళ్ళందరినీ పట్టుకొచ్చేస్తే ఒరిజినల్ కాంగ్రెస్ అంతా బలోపేతం చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్యాచ్ని బలోపేతం చేయడం కాదు, రేవంత్ రెడ్డి ఆయన బ్యాచ్ని బలోపేతం చేసుకుంటున్నాడు. అక్కడ కట్ చేసిండ్రు ఆల్రెడీ. వాళ్ళకి పదవులు ఇచ్చుడు, వాళ్ళందరిని ఇది అంతా బంద్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకు పదవులు వస్తలేవు. మొన్న ఇచ్చిన కార్యవర్గంలో కూడా రేవంత్ రెడ్డి వర్గానికి చెప్పుకోదగ్గ పదవులు లేవు. ఆయన చెప్పిన ఎమ్మెల్సీ లేరు, ఆయన చెప్పిన మినిస్టర్లు లేరు. ఆయన కంప్లైంట్ చేస్తే అక్కడనే కేసీ వేణుగోపాల్ దగ్గరనే లాస్ట్, అంతకు మించి ముందుకు పోయే అవకాశాలు కనిపిస్తలేవు ఎవరి మీద కంప్లైంట్ చేసినా. అందుకే ఆయన సపరేట్గా ఫోన్ ట్యాపింగ్ లాంటి నిఘాలు పెట్టి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. చూద్దాం ఏం చేస్తున్నారో, వీళ్ళు హైకమాండ్కి ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు, నా మీద ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుందని చెప్పి. ఇప్పుడు ఆ గోవా మీటింగ్ గురించి ఒక పెద్ద చర్చ జరిగింది. గోవా మీటింగ్ మీద కనీసం ఖండించలే కూడా పీసీ చీఫ్. ఇప్పటి వరకు ఖండించడం కూడా లేదు. పీసీ చీఫ్ ఒకటే కాదు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళంతా 3-4 లీడర్లు కలిసి చేస్తున్నారని. ఇప్పుడు ఆర్ఆర్ వ్యతిరేక వర్గాన్ని మొత్తం కూడా పార్టీలోకి తీసుకొని వాళ్ళను పార్టీ బలోపేతం చేసుకుంటే రేవంత్ రెడ్డి పోయినా మనకి ఎఫెక్ట్ ఉండదు, రేవంత్ రెడ్డి టీంను బలహీనపరచవచ్చు అనేది ఒక చర్చ. ఆ చర్చతోనే బట్టి విక్రమార్కతో తీర్మానం చెప్పించిండు. బట్టి విక్రమార్కనే ప్రకటించిండు, కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళు ఎవరైనా రండి కాంగ్రెస్ పార్టీకి మేము స్వాగతిస్తున్నామని. అధికార పార్టీలకు నిజంగా అట్లా స్వాగతించే అవకాశాలు ఉండవు, వాళ్ళే వచ్చేస్తారు అధికార పార్టీ అన్నప్పుడు. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చేవాళ్ళు ఎవరు కనిపిస్తలేరు. అవతల పక్క ఎవరు కాంగ్రెస్ పార్టీకి వచ్చే ధైర్యం చేస్తలేరు. ఎందుకంటే ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకం ఉంది. ఏంటి అసలు రేవంత్ రెడ్డి ఉంటే ఏంది, వీళ్ళకి ప్రాబ్లం ఏంది అని అంటే, రేవంత్ రెడ్డి ఉంటే ఇంకొక 30 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు. రేవంత్ రెడ్డి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు, కాంగ్రెస్కు నెగిటివ్ మార్క్ బ్రాండ్ అంబాసిడర్. అసలు ఈయనతోనే నెక్స్ట్ ఎలక్షన్ పోతే కూడా, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షనే ఈదాలంటే కష్టంగా ఉంది. రేపు మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఫేస్ పెట్టుకొని, ఎవరైనా ముఖ్యమంత్రి ఫేస్ పెట్టుకుని పోవాలి. ముఖ్యమంత్రి ఫేస్ పెట్టుకొని పోయే పరిస్థితి ఉండదు రేవంత్ రెడ్డి ఫేస్ పెట్టుకొని. అసలు రేవంత్ రెడ్డి ఉండడం కూడా తెలియదు పార్టీలో. ఇప్పుడు మనకు రాష్ట్ర విభజన జరిగింది. విభజన జరిగే ఎవరున్నారు? కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి ఉన్నాడు. కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి ఫేస్ పెట్టుకొని పోగలిగినరా? పోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ఫేస్ చేయడం చూపించాలి కూడా. కిరణ్ కుమార్ అప్పటికే వేరే పార్టీ పెట్టుకొని చెప్పు గుర్తాన్ని పెట్టుకున్నాడు ఆయన. ఇక వీళ్ళు ఎంతసేపటికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అని చెప్పుకుంటూ ఉన్నారు. అట్లే సేమ్ రేపు వచ్చే ఎలక్షన్స్లో రేవంత్ ఫేస్ను చూపలేం. చూపితే నెగిటివ్ అవుతుంది. ప్లస్ ఆయన ఉండడం కూడా తెలియదు. ప్లస్ ఆయనను చూపే పరిస్థితులు ఉండకపోవచ్చు అనేది కాంగ్రెస్ భావిస్తుంది గట్టిగా. కాబట్టే రేవంత్ను ఏ క్షణమైనా ఎప్పుడైనా ఎట్లయినా ఆయన పీఠాన్ని కదిలించాలి. ఆయన కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు మొన్న రీసెంట్ కూడా మాట్లాడింది కదా, నా పక్కన కూర్చొని మాట్లాడడానికి ఎవరికి ఇష్టం లేదు, నేను లేస్తే కూర్చోవాలనుకుంటున్నారు, నేను ఎవరైనా 1 రోజులు ఇంట్లోకి రానిస్తే ఏకంగా నువ్వు లేవు నేను కూర్చుంటాను, నేను చూసుకుంటా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే నా సీట్ని గుంజుకుంటున్నారు తప్ప కేవీపీలాగా ఒక ఆత్మలాగా నాకు ఆత్మలాగా పనిచేయకపోవడం కాదు. రేవంత్ రెడ్డి ఎవరిని నమ్మలేడు, రేవంత్ రెడ్డి ఎవరిని దగ్గర రానిస్తలేడు. ఎందుకంటే నిజంగానే కుర్చీ గుంజుకుంటారని. ఇప్పుడు కుర్చీ కొట్టాడే నడుస్తుంది అక్కడ మొత్తం. కుర్చీ చుట్టూ కుర్చీ పంచాది, కుర్చీ. అట్లా
ఇక వీళ్ళ మీద వాళ్ళ కంప్లైంట్లు, వాళ్ళ మీద వీళ్ళ కంప్లైంట్లు. కానీ ఈ 2-3 పాయింట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. గోవాలో మీటింగ్ పెట్టడం ఏందనేది ఒక పెద్ద కథ. గోవాలోనే ఎందుకు పెట్టినారు అని అంటే, ఇప్పుడు ఎక్కడ పెట్టినా తెలిసిపోతుంది. ఢిల్లీలో పెడితే తెలిసిపోతుంది. ఢిల్లీలో ఏకంగా హైకమాండ్ మీద నిఘా నడుస్తుంది. హైకమాండ్ మీద నిఘా, రేవంత్ రెడ్డి నిఘా. మరి అట్లాంటప్పుడు వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటే తెలియదా? తెలుస్తుంది. కర్ణాటక పోయి పెట్టుకునే అవకాశాలు లేవు. కర్ణాటక పోతే కూడా ఆడ కూడా రేవంత్ రెడ్డికి ఒకరిద్దరు కోవర్స్ ఉంటారు. ప్లస్ హైదరాబాద్లో సపరేట్గా మీటింగ్ పెట్టుకునే పరిస్థితి లేవు. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నారు, ఆమె ఎవరితో మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది, మొత్తం ఒక కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇక గోవా అయితే అట్లా టూర్ ఉన్నట్టు ఉంటుంది అనుకున్నారో ఏమో. కానీ గోవాలో జరిగింది మీటింగ్ ఇది. గోవా మీటింగ్కు కొంతమంది ఎమ్మెల్యేలు పోయినారు అనేది ఒక చర్చ. ఇక బట్టి విక్రమార్క తీర్మానంతో మాత్రం క్లియర్గా అర్థమైపోయింది, ఇది రేవంత్ రెడ్డికి నీళ్ళు తీసుకురానికే వీళ్ళు పాతోళ్ళందరినీ మళ్ళీ రండి అని కొందరితో ఫోన్లు కూడా మాట్లాడుతున్నారంట. వాళ్ళు రండి, మీకు రేవంత్ రెడ్డితోనే కదా ప్రాబ్లం, అదేం కాదు, కొన్ని రోజుల సమస్య పరిష్కారం దొరుకుతుంది, మీరు రండి, మన కాంగ్రెస్ ఇంపార్టెంట్, రేవంత్ రెడ్డి ఇంపార్టెంట్ కాదని కూడా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్కు మీనాక్షి నటరాజన్ ఎప్పుడో చెప్పింది, ఈ పార్టీ ఇంపార్టెంట్, పార్టీకి నువ్వు ఇంపార్టెంట్. ఇక్కడ ప్రెసిడెంట్కు ప్రోటోకాల్ ఉంటుంది తప్ప ముఖ్యమంత్రి కూడా మీ కిందనే పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ప్రతిసారి పొద్దుగాలు వేస్తే రేవంత్ రెడ్డి వెనకండ్రి అని. రేవంత్ రెడ్డి ఇంటికి పోవడం కూడా బంద్ చేసిండు ఆయన మహేష్ కుమార్ గౌడ్. ఎనీవే ఏంటో పీఠం కదలికలు స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. మూమెంట్ అన్నీ చూస్తుంటే కొంత తీవ్రతరం చేసినరేమో. ఈయనను ఉంచడం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదు, ఈయన తప్పిస్తే బెటర్ అని ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళంతా బీహార్ బిజీలో ఉన్నారు, కానీ ఇక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. చూద్దాం ముందు ఏం జరుగుతావో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.